తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి 200వ జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా మహనీయునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి బీసీ విభాగం తరపున నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, పూర్వకాలంలో ఏ అండ ఏ అవకాశం లేనప్పుడే అసమానతలు లేనటువంటి సమాజం కోసమైతేనేమి, మూఢనమ్మకాల పైన అయితేనేమి, మహిళా వివక్ష పైన అయితేనేమి, అంటరానితనం పైన అయితేనేమి యుద్ధం చేసినటువంటి గొప్ప మహనీయుడు పూలే గారు. మరి అటువంటి మహాత్మా పూలే గారి, జ్యోతిబా పూలే గారి ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఉన్నాను, వెనుకబడినటువంటి వర్గాలకు అండగా నేను ఉంటాను అని చెప్పి అన్ని రంగాలలో పెద్దపీట వేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అత్యధికమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు సంక్షేమంతో పాటు అదేవిధంగా ఏ విధంగా అయితే పేదవాడికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో అయితేనేమి, విద్య విషయంలో అయితేనేమి లేనటువంటి మార్పులు తీసుకొని వచ్చి పేదలకు అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది బీసీల పార్టీ, టీడీపీ పార్టీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల ముందర కూడా బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ద్రోహం చేసేటటువంటి వ్యక్తిగా, చరిత్రలో బీసీ ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఒక పక్క సంక్షేమాన్ని దూరం చేస్తున్నారు, ఒక పక్క విద్యను దూరం చేస్తున్నారు, ఒక పక్క బీసీ, ఎస్సీ మైనార్టీలకు ఆరోగ్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు. అంటే ఏ ఒక్క రంగంలో కూడా, ఒక రాజకీయంగా కూడా ద్రోహం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క విషయంలో కూడా బీసీల పరంగా ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనకందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా కలిసి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు సుఖ సంతోషాలతో సమగ్ర అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేసి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం పైన ఉద్యమ కార్యాచరణ చేపట్టారు.